ఏం మాట్లాడుతున్నాడండి? వస్తాడా? ఆ కేసీఆర్ వస్తాడా? రమ్మని చెప్పండి. మరి నేను రావునే కదా, ఆయన కూడా రావే కదా, మరి ఇద్దరం కలిసి కొట్లాడుకుందాం రండి. నేను ఒక అడ్వకేటే కదండి, మరి రమ్మని చెప్పండి. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఇద్దరం కలిసి కూర్చుందాం, సమస్య పరిష్కరించుకుందాం. ఇదేం మాట్లాడండి? ఏమైనా ఉన్నది అసలు? ఇట్లా మాట్లాడండి. కొడాలి నాన్నగారి వాయిస్. కొడాలి నాన్న. ఈయన కొంచెం హార్ష్గా ఉంటుంది. ఏంది ఏం చేస్తాడు ఆ పప్పుగాడు? ఏం చేస్తాడు? అసలు ఏం పీకుతారు వీళ్ళు అని నా బొచ్చ. ఏం పీకుతారు చెప్పు? ఆ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కడికి చెప్తున్నా, సీన్ సీతారే ఉంటుంది, బాగులుగా ఉంటుంది ఏమనుకున్నావు? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావు అంటున్నా. సిగ్గుండాలి కొంచెం అన్నా, బుద్ధి ఉండాలి కొంచెం అన్నా. ఇక అనిసి గడ్డి తింటున్నావు తింటున్నావా? అంబటి రాంబాబు గారి వాయిస్. అంబటి రాంబాబు అంట. ఈవేళ నీకు విషయం చెప్తా ఉన్నా. సుకన్య అంటే అమ్మాయి పేరు కాదు. సుకన్య అంటే మా అసిస్టెంట్ ఇంజనీరు సుకుమారు. మీరు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్లా ఉంటుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వాయిస్. పవన్ కళ్యాణ్. నిజంగా ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అహ్మద్ గారు, నిజంగా. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను, పొగుడును. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను, మీరు చాలా కష్టపడుతుంటారు. నాకు మీలో ఉన్న ఆ కేపబిలిటీ నాకు నచ్చింది. అందుకే ఈరోజు మీరు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు. మీరు ముందు ముందు కూడా నా స్థాయి వరకు రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.